నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. ముక్కల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో స్వయం పాలన దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో హిందూ ఏక్తా ర్యాలీని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించినందుకు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ లో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కలిసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా సుమారు 250 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం తెలిపారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద గల ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి భారీ గజమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షేబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బేన్ అందాన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పోతన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ₹1,000 కోట్లు అప్పులు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందన్నారు.